ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న దసరా ఉత్సవాలు అయితే వచ్చేసినాయండి. అసలు ఈ రోజు నుంచి దసరా ఉత్సవాలు ప్రతి చోట అయితే చేస్తారు. అలాగే మా ఊర్లో కూడా చేస్తారండి దసరా ఉత్సవాలు. నవరాత్రులు 11 రోజులండి. కానీ ఈ దసరా ఎప్పుడులాగా కాకుండా చాలా స్పెషల్ అండి. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి ఇంకా తర్వాత అయితే విగ్రహం తీసుకురావడానికి అయితే ఊరు చివరన పొలిమేర దగ్గర అయితే గంగనం గుడి దగ్గర అయితే మేళ తాళాలతో ప్రతి ఒక్కరు పిల్ల జల్ల పెద్దవాళ్ళందరూ అయితే వెళ్ళారండి. గంగనం గుడి దగ్గరికి అయితే నైవేద్యం పెట్టాక అక్కడ చేసే కార్యక్రమం చేసే విగ్రహం అయితే తీసుకొచ్చారండి. అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను నేను ఇంకా లేక అక్కడైతే. ఇంకా తర్వాత విగ్రహానికి అయితే కొబ్బరికాయ దిష్టి తీసి పంతులు గారు అయితే లోపలికైతే విగ్రహం అయితే పంపించారు. ఇంకా అమ్మవారి విగ్రహం నిలబెట్టడానికి అయితే లోపలికైతే తీసుకెళ్లిపోతున్నారండి. ఇంకా తీసుకువెళ్ళేటప్పుడైతే జై భవాని జై జై భవాని అంటూ ప్రతి ఒక్కళ్ళు అయితే అంటూ తీసుకువెళ్లారండి. ఇంకా ఫైనల్ అమ్మవారి విగ్రహం అయితే నిలబెట్టేశారండి. ఇంకా నిలబెట్టిన తర్వాత అలంకరించాలండి అమ్మవారిని. ఇంకా అలంకరించడానికి అయితే కట్టిన అయితే వేసారండి. ఇంకా మనం చూడకూడదు అమ్మవారిని అలంకరించేటప్పుడు. పంతులు గారు భవానీలు అయితే ఉంటారు. ఇంక ఈ దసరా ఉత్సవాలు మా కళ్ళ చెరువు గ్రామంలో చాలా బాగా చేస్తారండి. ఇంక వీడియోలు అసలు ఎవరు మిస్ కాకుండా అయితే చూడండి. నేనైతే ప్రతి ఒక్కటైతే ఇంకా దసరా ఉత్సవాలు ప్రతి ఒక్కటైతే అప్లోడ్ చేస్తారండి. మీరు చేయాల్సింది ఏ కాదండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అయితే చేసి ఉంటాను. మరి బాయ్ ఫ్రెండ్స్.